శివాయ గురవే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరము తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, గ్రహగతులు మీకు ఏ మేరకు సహకరిస్తున్నాయి, మీ ఉద్యోగము, వ్యాపారము మరియు వ్యక్తిగత జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. చిత్తా నక్షత్ర 3-4 పాదములు, స్వాతి నక్షత్ర 4 పాదములు, విశాఖ నక్షత్ర 3 పాదములు కలిపితే తులారాశి. ఈ సంవత్సరము ఈ రాశి వారికి ఆదాయము 5 ఉండగా వ్యయము 14గా కనిపిస్తోంది. అంటే వచ్చే ఆదాయము కంటే అయ్యే ఖర్చులు దాదాపు 3 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. ఆర్థికంగా ఇది కొంచెము సవాలుతో కూడుకున్నటువంటి సమయము. అనవసరపు ఖర్చులు, ఊహించని మెడికల్ బిల్లులు లేదా కుటుంబ అవసరాల కోసము చేతిలో ఉన్న సొమ్ము కరిగిపోయే సూచనలు ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరము మీరు బడ్జెట్ ప్లానింగ్ విషయంలో చాలా కఠినంగా ఉండాలి. కొత్తగా అప్పులు చేయడం కంటే ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవడము ఉత్తమము. రాజపూజ్యము 6, అలాగే అవమానము 3గా ఉన్నాయి. దీని అర్థము మీకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులకు గుర్తింపు లభిస్తుంది. వ్యతిరేకత కంటే మద్దతే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసముతో ముందడుగు వేయవచ్చు. ఈ సంవత్సరము గ్రహ సంచారము తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. గురుగ్రహము జూన్ నుండి దశమ స్థానంలో సంచరించడం వల్ల వృత్తిపరంగా గొప్ప ఫలితాలు ఉంటాయి. శని 6వ స్థానంలో ఉండడం వల్ల శత్రువులపై విజయము, కార్యసిద్ధి కలుగుతాయి. రాహుకేతువులు, రాహు 5వ స్థానంలో, కేతువు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చివరికి శుభమే జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కార్యాలయంలో పై అధికారుల మద్దతు లభిస్తుంది. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ధనలాభము చేకూరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్ మరియు ఇన్వెస్ట్మెంట్లలో జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు పొందవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. విదేశీ విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము లభిస్తుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రైతులకు పంటలు ఆశాజనకంగా ఉంటాయి. పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది. ఈ సంవత్సరము ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు: నిత్యము కూడా ఈ రాశివారు కనకదార స్తోత్రము పఠించండి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగి అదృష్టము వరిస్తుంది. మొత్తం మీద తులారాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరము శుభప్రదముగా ఉండబోతుంది. అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.